నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తా. బాధ్యతల స్వీకరణ సందర్భంగా నూతన కలెక్టర్ శివశంకర్ స్పష్టీకరణ. మునుపెన్నడూ లేని విధంగా చెడు సాంప్రదాయానికి తెర తీసిన చంద్రబాబు వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అది తిప్పికొడుతుంది. రిమ్స్లో వైసీపీ కార్యకర్త వేంపల్లె అజయ్ కుమార్ రెడ్డి పరామర్శ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెల్లడి. అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు లారీని ఢీకొనడంతో 4 మృతి, 1కి తీవ్ర గాయాలు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం 3 రోజుల జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి తన నివాసం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పేరు పేరున పార్టీ నేతలను పలకరించిన జగన్మోహన్ రెడ్డి అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం కడప నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరి వెళ్లారు. రహదారి మధ్యలో పలువురు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా తొలి రోజు సాయంత్రం పులివెందులలో తన క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటికే అక్కడున్న పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఆయనకు వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరితో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పులివెందుల ఇడుపులపాయలో జరిగే కార్యక్రమాలలో పాల్గొననున్న వైఎస్ జగన్ ఈ నెల 8వ తేదీన తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొని జిల్లా నుంచి వెళ్లనున్నారు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్ఆర్ జిల్లా నూతన కలెక్టర్ శివశంకర్ తెలిపారు. శనివారం జిల్లా 168వ కలెక్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న కడప జిల్లాకు కలెక్టర్గా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జిల్లాను సమగ్రంగా అర్థం చేసుకోవాల్సి ఉందని, గతంలో తాను పాడేరు, సీతంపేట సబ్ కలెక్టర్గా, విశాఖ, కృష్ణా జిల్లాల జాయింట్ కలెక్టర్గా, పల్నాడు కలెక్టర్గా పనిచేసి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకునే జిల్లాను అన్ని రంగాలలో ముందుకు నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు సంతృప్తికర స్థాయిలో అందేలా చూస్తానని అన్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ చంద్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, స్పెషల్ కలెక్టర్ కౌసర్ భాను, ఆర్డీఓలు, వివిధ శాఖల అధిపతులు, పాత్రికేయులు పుష్పగుచ్చాలు అందించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగి, ఎంతో చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన కడప జిల్లాకు 168వ కలెక్టర్గా జాయిన్ అవ్వటం నాకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను సబ్ కలెక్టర్ పాడేరు, అలాగే పిఓ ఐటీడీఏ సీతంపేట, తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ చేశాను. తర్వాత పల్నాడు జిల్లా ఫస్ట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కడప జిల్లాకి కలెక్టర్గా రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ గారికి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాను సమగ్రంగా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రతి పారామీటర్లో కూడా కడప జిల్లాని ముందంజలు ఉంచడానికి నేను సాయశక్తులుగా మా టీంతో జాయింట్ కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ హెడ్స్, వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుని కడప జిల్లాని సాధ్యమైనంత వరకు ముందంజలు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మునుపెన్నడీ లేని చెడు సాంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో ఇదే వాళ్లకు తిప్పికొడుతుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ఓటేశారని 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. శిశుపాలుడి పాపాల మాదిరి ఆయన పాపాలు పండుతున్నాయని, అధికారం మారిన రోజున ఆ పాపాలు తనకు చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే 10% ఓట్లు పడ్డాయని, రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన నిలదీశారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని, నాయకులుగా ఉన్న మనం ఎప్పుడూ ఇలాంటి దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి ఉండకూడదని చంద్రబాబుకు జగన్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ళ పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లెకు ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడూ ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూశారు. ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలుని పాపాలు పండినట్టుగా పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా, దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను, మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి దీన్ని ఆపమని చెప్పి. ఇప్పుడు నిజంగానే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లోని, ఎందుకు కొట్టారు, ఏం పాపం చేశాడని కొట్టారు. ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి. ఒకసారి 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు. పిల్లలకు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు. ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు.
వ్యవస్థను గాడిలో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీ వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, రైతు భరోసా అందక. పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1,500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని, అది చూసుకోండి. ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనను మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొక్కసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోద్దని సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నాం. నిన్న సాయంత్రం నా సమీప బంధువు, నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి, నా కోసం ప్రాణాన్ని కూడా ఇచ్చేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది. ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఒక చిన్న వాగ్వివాదాన్ని సొట్టుగా పెట్టుకొని కొంతమంది చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్య ఇది, పిరికి పందల చర్య. వేంపల్లె చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం. వేంపల్లెలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇటువంటి సంఘటనలు హర్షించరు, ముఖ్యంగా అనేటువంటి ప్రజలు కూడా హర్షించరు. ఈ యొక్క దాడికి వెనకలు కలిగినటువంటి కారణం అంతా ఒకటి. వేంపల్లె ఒక సంపన్నమైనటువంటి బాగా ఎదుగుతున్నటువంటి పట్టణం. ఆ పట్టణంలోకి రౌడీయిజం పేరుతో ఇటువంటి కార్యక్రమాలు చేసి మేము ఇక్కడ అత్యంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని మేము ఈ రకంగా చేశాము, మేము ఏమైనా చేయగలుగుతామనేటువంటి ఒక సంకేతం పంపించడానికి ఈ యొక్క కార్యక్రమం జరిగింది. తద్వారా ప్రజలను భయభ్రాంతులను చేయడం, అక్కడటువంటి సామాన్య ప్రజలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి రౌడీజం చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతో జరిగినట్టు నాకు అనిపిస్తుంది. నేను వీళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాను, మీరు ఎన్ని ఇటువంటి కార్యక్రమాలు చేసినా, మీరు ఎంత రకంగా రెచ్చగొట్టినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మీకు తిరిగి జవాబు చెప్తాం. ఇటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎంకరేజ్ చేయదు. ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని విత్తనం స్టేజ్ నుంచి ఒక మహావృక్షం అయ్యేటువంటి స్టేజ్ వరకు పెంచినటువంటి వ్యక్తిని నేను. కానీ అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలలో నేను బయటికి రావాల్సి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పులివెందుల ప్రాంతానికి కానీ కడప ప్రాంతానికి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దాంట్లో కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. నేను తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు చేసి అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేశారు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం, మీరు మంచి పనులు చేయండి. అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తారు, అవి ఇంకా కొన్ని పెండింగ్ స్టేజ్లో ఉన్నాయి. 80%, 90% అవి కంప్లీట్ కానిటువంటివి ఉన్నాయి. అటువంటి పనుల మీద దృష్టి కేంద్రీకరించి ఆ పనులు పూర్తి చేయించి ప్రజల మన్నన పొందేదానికి ప్రయత్నం చేయండి. కానీ ఇటువంటి చౌకబారు రాజకీయము, మనుషులను భయపట్టి లేకుండా ఉంటే కాంట్రాక్ట్ను భయపట్టి అనేటువంటి వనరులను దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. మేము ఇటువంటి సంఘటనలు కాదు, ఇటువంటి కొన్ని వందలు జరిగినా, కొన్ని ప్రాణాలు పోయినా మేము మాత్రం మా అహింసావాదాన్ని వీడం. మా అహింసావాదంలోనే మీకు బుద్ధి చెప్తాం, ప్రజలంతా కూడా సమైక్యం చేస్తాం. ఇటువంటి దుశ్చర్యలపైన పోరాటం జరుగుతుంది. అంటే
గుర్తించారా? కేవలం సతీష్ రెడ్డి అనే వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారా, లేకుంటే ఎలా? అంటే ఒకటి ఎలక్షన్ల రోజు ఒక చిన్న కార్యక్రమం జరిగింది, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక పోలింగ్ బూత్ దగ్గరికి రఘునాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రావడము, ఒక చిన్న సంఘటన చేయి చూపించి దుర్భాషలాడడం జరగడంతో అన్నటువంటి నా కుమారుడైతే మిగతా వాళ్ళంతా కూడా అక్కడ రివోల్ట్ కావడం జరిగింది. అంటే ఇట్ వాజ్ ఓవరాల్ ఒకరికొకరు మౌఖికంగా మాట్లాడుకున్నారు తప్పితే ఎటువంటి అక్కడ చర్య జరగలేదు. దాన్ని అడ్డం పెట్టుకొని దానికి ప్రతీకారంగా ఇది చేసినామనేటువంటి రకంగా సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వాస్తవం అది కాదు. వాస్తవము వీళ్ళు అక్కడటువంటి వేంపల్లిను హస్తగతం చేసుకోవాలా, వేంపల్లిలో అందరినీ భయభ్రాంతులను చేయాలా, అక్కడటువంటి వ్యాపారస్తులందరినీ కూడా భయపెట్టుకోవాలా, అక్కడటువంటి రకరకాల ప్రజలంతా భయపెట్టి రౌడీ హప్తాలు వసూలు చేయడానికి, అక్కడటువంటి వనరులు దోచుకోవడానికి దీన్ని ఒక పావుగా ఉపయోగిస్తున్నారు తప్పితే వేరే ఇంటెన్షన్ లేదు. కానీ వీళ్ళు ఎటువంటి రెచ్చగొట్టే పనులు చేసినా కూడా ప్రజల్లో ఐక్యత సాధిస్తాం. ప్రజల్లోంచి వీళ్ళ మీద ఉన్నటువంటి వీళ్ళు చేసేటువంటి దుశ్చర్యలకు పోరాటం చేసే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏదో ఇది చేస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కార్యక్రమాలు చేస్తే మేము తొందరపడి మేము కూడా ఇటువంటివి చేస్తాం. చేయం. తప్పకుండా అహింసావాదంలోనే చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, న్యాయంగానే వీళ్ళకి జరగాల్సినటువంటి చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం వీళ్ళు ఏదైతే లక్ష్యాన్ని కోరుకుంటున్నారో ప్రజల దగ్గర నుంచి భయభ్రాంతులు చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారో అది అసంభవం, జరగనివ్వం. వేంపల్లి ప్రజలకు మేము అండగా ఉంటాం. అంటే వేంపల్లిలో కేవలం సతీష్ రెడ్డి అనే వ్యక్తిని డౌన్ చేయాలంటే కనుక ఇలాంటి చిన్న చిన్న వ్యక్తులు భయపరాధులు చేస్తేనే సతీష్ రెడ్డి డౌన్ అవుతారని కేవలం ఇలాంటి ఉద్దేశాలు మనం ఆలోచించవచ్చు. 100% అదే కదా ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం. అదే ఈరోజు ఇంత సంఘటన జరిగితే ఒక 10 మందో 15 మందో మరి ఎంతమంది వచ్చినా కూడా దాంట్లో ఒక్కడు కూడా స్థానికుడు లేడు. స్థానికులు ఎవరు వీళ్ళకి సహకారం కానీ కనీసం స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వర్గంలో చాలా మంది ఉంటారు కదా, ఒక్క వ్యక్తి కూడా లేడు అక్కడ. బయట నుంచి తీసుకుని రావడం అంటే ఇది వేంపల్లె ప్రజలపైకి బయట వ్యక్తులు వచ్చి చేసేటువంటి దౌర్జన్యం. అది కూడా బయట కూడా వేరే పొలిటికల్ పర్సన్స్ కూడా అనుకోవడంలే. ఒక రౌడీయిజం చేసి పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి వ్యక్తి, రౌడీయిజం చేసి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి వ్యక్తి, ఇది జరగనీయం. వేంపల్లె ప్రజలు అంత అమాయకులు కాదు. మేము సమైక్యంగా పోరాటం చేస్తాం, ఇదేదో న్యాయ రకంగానే చేస్తాం. ప్రజల్లో ఒక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రజల్లోనే ఈ యొక్క పోరాటం స్టార్ట్ చేపిస్తాం. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు పచ్చని చెట్లను కాపాడుకోవడం ప్రతి పౌరుడు తమ బాధ్యతగా గుర్తించాలని డిఎఫ్ఓ సందీప్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరం ఎన్జిఓ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో గల నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులచే నర్చర్ ద నేచర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎఫ్ఓ సందీప్ రెడ్డి మాట్లాడుతూ తొలుత పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. నేడు మనం కాపాడే ప్రకృతి భావితరాలకు వరమని, దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. పచ్చని ప్రకృతిని కాపాడుతూ మహోన్నత వాతావరణం సృష్టించాలని ఆయన నినదించారు. నారాయణ విద్యా సంస్థల ఏజీఎం శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ మనుగడకు ఆయువు మన చుట్టూ ఉన్న పచ్చని చెట్లేనని తెలిపారు. వాటిని రక్షిస్తూ ప్రతి విద్యార్థి ఒక మొక్కను పెంచి సంరక్షణ బాధ్యత చేపట్టాలన్నారు. అనంతరం సబ్ డిఎఫ్ఓ స్వామి వివేకానంద, ఎఫ్ఆర్ఓ ప్రసాద్, అసిస్టెంట్ ఎఫ్ఆర్ఓలు ఓబులేసులు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు కిరణ్ కుమార్ రెడ్డి, సంపత్, ప్రిన్సిపల్ షరీఫ్, గీత తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు మనం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ కడపలో ఒక ప్లాంటింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఈ సంవత్సరం రైన్స్ కూడా బాగా పడ్డాయండి. జూన్ కానీ జూలై కానీ వర్షాలు కూడా ఇప్పుడు కడప జిల్లాలో కూడా బాగా పడుతున్నాయి మనకి. సో ఇందులో భాగంగా మనకి ఇప్పుడు ప్రధానమంత్రి గారు కానీ, అలాగే మన సీఎం గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు అండ్ అలాగే మన ఈఎఫ్ఎఫ్టీ మినిస్టర్ కూడా మన డిప్యూటీ సీఎం గారే సో పిలుపునివ్వడం జరిగింది. ప్లాంట్ ఫర్ మదర్ అంటే మన అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి అన్న ఒక సందేశం అందరికీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా కడప జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మనం త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ ఓవర్ ద నెక్స్ట్ 2 to 3 weeks ఇంటెన్స్ ప్లాంటింగ్ అన్నది చేయడం జరుగుతుంది. కడప, అలాగే మైదుకూరు, ప్రొద్దుటూరు, ఈవెన్ బద్వేలు, పోరుమామిల్ల అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ప్రతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఎఫ్ఆర్ఓకి ఒక టార్గెట్ సెట్ చేసి పబ్లిక్ని మనం ఇన్వాల్వ్ చేసి, ఎన్జిఓస్ని ఇన్వాల్వ్ చేసి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక సిరీస్ ఆఫ్ ప్లాంటింగ్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అందులో
మనకి రాబోయే నెక్స్ట్ 2-3 వీక్స్లో ప్లాంటింగ్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇవాళ మనం చేయడం జరిగింది. నారాయణ స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడ చాలా ప్రొయాక్టివ్లీ అప్రోచ్ అయ్యి ఇంకా రైన్స్ కూడా బాగా పడ్డాయి సార్. కొంచెం స్కూల్ పిల్లలకి ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి నర్సరీ టు 5th and 10th ఉన్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఒక మెసేజ్ కనుక మనం ఇవ్వడం జరిగితే, ఇప్పుడు మనకిచ్చిన సందేశం కూడా ప్లాంట్ ఫర్ మదర్ అన్నది కాబట్టి ప్రతి స్కూల్ చిల్డ్రన్ వాళ్ళ అమ్మగారి పేరిట అంటే నేచర్ ఇస్ ద అల్టిమేట్ మదర్. సో ఆ ఉద్దేశంతో అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. అండ్ అలాగే ఒక ప్లాంట్స్ ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ప్రతి స్టూడెంట్కి ఇక్కడ ఒక శాప్లింగ్స్ మనం ఇచ్చి దాన్ని ప్లాంట్ చేసి ప్లాంటింగ్తో వదిలేయడమే కాకుండా ఫర్దర్గా కేర్ అయిన తీసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇంకా అది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమంటే, ఏదో ఈరోజు మనం ప్లాన్ చేసి వదిలేయట్లేదు సార్. సబ్సిక్వెంట్గా ప్రతి మంత్ వైజ్ మేము అది ఎలాగా అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఫోకస్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, అవన్నీ కూడా మేము లైక్ అంటే వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో వాళ్ళకి చిల్డ్రన్కి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా వన్ ఆఫ్ ద ట్రాకింగ్ ఇండికేటర్ కింద చెప్పారు. సో అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈరోజు మనం నెక్స్ట్ 2-3 వీక్స్లో నాటేది ఓవర్ ద నెక్స్ట్ 1 year మనం ఎంత అయితే కేర్ తీసుకుంటామో, సో దానివల్ల ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయ్యి చెట్లు అన్నవి మనకి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సందేశం చూసిన ప్రతి ఒక్కరూ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ కానీ, స్కూల్స్ కానీ, NGOs కానీ నెక్స్ట్ 3 weeks కొంచెం ప్లాంటింగ్ ప్రోగ్రామ్స్కి అటవీ శాఖ పరంగా మేము ఇవ్వాల్సినంత సపోర్ట్ మేము ఖచ్చితంగా ఇస్తాము. మీ లెవెల్లో మీరు చేయాల్సిన ప్లాంటింగ్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నచ్చర్ ద నేచర్ అనే ప్రోగ్రామ్ నారాయణ మేనేజ్మెంట్ స్మార్ట్ స్కిల్స్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మాకు చీఫ్ గెస్ట్గా కడప డిస్టిక్ IFS గారు సందీప్ రెడ్డి గారు రావడం జరిగింది. సందీప్ రెడ్డి గారు ఇచ్చిన సందేశంతో మా పిల్లలు కూడా ప్రతి ఒక్కరూ ఒక ప్లాంట్ నాటి దాని ప్రోగ్రెస్తో పాటు ప్రతి వారం కూడా దాన్ని ఫోటో తీసి వాట్సాప్ త్రూ పిక్ మాకు పంపడం జరుగుతుంది. సో ప్రతి స్టూడెంట్ కూడా ఈ దశలో చెట్ల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటే ప్రతి పిల్లాడు ఫ్యూచర్లో ప్రజెంట్ చెట్లు లేకపోవడం వల్ల మనం ఎదుర్కొన్న కష్టాలన్నింటినీ ఓవర్కమ్ చేసుకోవచ్చు. కాబట్టి IFS గారు ఇచ్చిన సందేశంతో పాటు ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఒక చెట్టుని అమ్మ పేరు మీద నాటాలి అనే ఒక దృఢ సంకల్పంతో మేము ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మా హౌసింగ్ బోర్డు కాలనీ పిల్లలు, NGO కాలనీలో ఉన్న ఒలంపేట పిల్లలు అందరూ కలిసి ప్రతి స్టూడెంట్కి ఒక చెట్టును ఇవ్వడం జరుగుతుంది. ఆ చెట్టు వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ పెరట్లో కానీ, లేదు వాళ్ళ వనంలో కానీ, లేదా వాళ్ళ తోటలో కానీ నాటి ఆ చెట్టు ఎదిగేటట్లు ఆ పిల్లాడి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంతో పాటు ఆ పిల్లాడు 10 మందికి చెప్పాలి చెట్లు పెంచడం వల్ల వచ్చే ఉపయోగాలు. సో ఇప్పుడు చెట్లు లేకపోతే వర్షాలు అనేవి తక్కువైపోతాయి. సో ప్రతి ఒక్కరూ చెట్లు నరికేస్తున్నారు. ఆ చెట్లు నరికట్టడంతో పాటు చెట్లు పెంపొందించడంలో కూడా, పెంచడంలో కూడా ప్రతి విద్యార్థి కీలక పాత్ర పోషించాలి. సో ఈ ప్రోగ్రామ్ని నారాయణ మేనేజ్మెంట్ ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. నారాయణ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్తో పాటు స్మార్ట్ స్కిల్స్లో ఇటువంటివి అన్ని విధాల్లో కూడా స్టూడెంట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలను ఆదుకోగలదని టీడీపీ నేతలు తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాలతో కడప నగరం 22వ డివిజన్లో గల సచివాలయంలో ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఫోటోలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొలుత ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో పాటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గెలుపుకు తోడ్పాటు అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో రాబోయే కాలంలో పార్టీ నేతలు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ సుభిక్ష పాలన కొనసాగుతుందని వారు తెలిపారు. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందుకు సాగగలదని వివరించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో కడప నగరం అన్ని విధాల అభివృద్ధి చెందగలదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, స్థానిక ప్రముఖులు, ఇంకా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 22వ డివిజన్ మారుతినగర్ నందు సచివాలయం, ఈ సచివాలయంలో ఈరోజు మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మన కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారి మేడం ఆదేశాల మేరకు ఈరోజు మన సచివాలయం నందు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆవిష్కరణ జరిగింది. చాలా అట్టహాసంగా జరిగింది. మన కార్యకర్తలు, మన పార్టీ యొక్క నాయకులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇదే ఈ సచివాలయంలో మనకు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా మన కార్యకర్తలంతా చాలా ఉత్సాహంతో వచ్చినారు ఈరోజు. అలాగే ఈ 2024 సంవత్సరం నందు మన తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క అభినందనలు. తర్వాత
ఇక్కడ మనకు కడప డివిజన్ నందు ఎమ్మెల్యే గారు గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని కనీవిని రీతిలో మన తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన మాధవిరెడ్డి గారి మేడంని గెలిపించడం జరిగింది. ఈ ప్రజలందరికీ మా యొక్క అభినందనలు, మా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మనము చూస్తున్నట్టయితే మనము ఏదైతే మనం పెన్షన్ల యొక్క కార్యక్రమం చేపట్టినామో మన కడప మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా, ఈ ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చినారో 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చినారో ఆ 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ అందజేయడం జరిగింది. ఇది ఈ యొక్క చరిత్ర ప్రపంచంలోని ఎప్పుడూ లేని కనీవిని రీతిలో జరిగింది. అలాగే మన యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే మనకు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే అమలు చేస్తామని మేము కూడా కట్టుదిట్టంగా ఉన్నాము. నేటి విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విద్యా సంస్థల్లో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు ఉండకూడదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల వద్ద గంజాయి పట్టుబడిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇడుపులపాయ IIITలో పర్యటించారు. అనంతరం IIIT డైరెక్టర్ సిబ్బందితో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా భావించే ఉన్నత విద్యా సంస్థలో అసాంఘిక కార్యకలాపాలు పునరావృతమైతే సహించేది లేదన్నారు. తమ బిడ్డలు ఉన్నత స్థానాలలో ఉండాలని సుదూర ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇక్కడికి పంపుతుంటారని తెలిపారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులు చెడు మార్గంలో పయనించకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉండాలన్నారు. నిరంతరం విద్యార్థులను పర్యవేక్షిస్తూ ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థుల ఉన్నతికి IIIT అధికారులు తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. నెల రోజుల్లోపల గతంలో ఉన్న స్థితికి కళాశాల నెలకొనాలని తెలియజేస్తూ కళాశాల ప్రాంగణం పరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడి పరిస్థితులను త్వరలోనే చక్కదిద్దాలని ఎమ్మెల్సీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో IIIT ఉన్నతాధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో ఒకసారి నొక్కుతారు ఎన్నో వచ్చి 3 days అప్పటికి ఇట్లా అనేది క్లీన్ అనేది మనం కలిసి చేశాను అలా పెట్టుకోవాలి కదా పొద్దున్నే మధ్యాహ్నం ఇది పవిత్ర మాసంగా భావించే మొహరం నెల ప్రాధాన్యత తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జేకే యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాదర్ బాషా పిలుపునిచ్చారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం నగరంలోని 7 రోడ్ల కూడలి మసీదులో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి అజ్మత్-ఏ మొహర్రం అల్-హరం పేరుతో రూపొందించిన పోస్టర్లను ఖాదర్ బాషా ఇతర నగర ముస్లిం యువకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం నెలలో మొదటి నెలగా భావించే మొహరం నెలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. చారిత్రక ప్రాశస్త్యం గల ఈ నెల ప్రాధాన్యతను తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన హజరత్ మౌలానా మౌల్వీ PM మోజముల్ సాహెబ్ రషీదీ హాజరై వివిధ అంశాలను వివరిస్తారన్నారు. 7 రోడ్ల కూడలి మసీదు ముతవల్ అబ్దుల్ హక్ సాహెబ్, కార్యక్రమ నిర్వాహకులు మౌలానా మౌల్వీ దావూద్ బాషా ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సమావేశం ఉంటుందని వారు తెలిపారు. ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని గురువుల జీవిత విశేషాలను తెలుసుకోవాలని ఆయన కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు అమానుల్లా, ఖదీర్ బాషా, సయ్యద్ మొహమ్మద్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు హజరత్ మౌలానా మౌల్వీ దావూద్ బాషా బాపజీ సాహెబ్ గారి నేతృత్వంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన ప్రముఖ మౌలానా మౌల్వీ హజరత్ PM ముజమ్మిల్ సాహబ్ రషాదీ వారు ప్రసంగిస్తారు. మొహర్రం పండుగ గురించి మహోన్నతమైన
సందేశాలు ఇస్తారు. ప్రతి ఒక్కరూ 7వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు 7 రోజుల కుడలి మసీదు కాడ ఈ ప్రసంగము బయాన్ జరుగుతుంది. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు, ప్రతి ఒక్క ఆషికే హుసేన్ అక్కడ హాజరై పుణ్య ఫలాలు సంపాదించుకోవాలని తెలుపుతూ అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలో జరిగిన ఘోరు రోడ్డు ప్రమాదంలో 4 యువకులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలను పోలీసులు తెలియజేశారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు పలువురు ప్రయాణికులు ఇథియోస్ కారులో కడప నుంచి రాయచోటికి బయలుదేరారు. కడప నగరంలోని వివిధ ప్రాంతాలలో వీరు కారులో ఎక్కగా అర్ధరాత్రి 1 గంట సమయంలో కారు మార్గమధ్యంలోని చిట్లూరు హరిజనవాడ సమీపానికి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పఠాన్ అఫ్రోజ్ అలీ ఖాన్, మారాబత్తుల జితేంద్ర కుమార్, పూజారి ఆంజనేయుల్ నాయక్, షేక్ అలీంలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఖాదర్ బాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కడపకు చెందినవారుగా నిర్ధారించారు. మృతుల్లోని ఆంజనేయుల్ నాయక్ బాక్రాపేట బెటాలియన్లో పోలీస్ హోంగార్డుగా పనిచేస్తున్నారు. ఈ మేరకు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గంగాధర్ బాబు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తా, బాధ్యతల స్వీకరణ సందర్భంగా నూతన కలెక్టర్ శివశంకర్ స్పష్టీకరణ. మునుపెన్నడూ లేని విధంగా చెడు సాంప్రదాయానికి తెర తీసిన చంద్రబాబు వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అది తిప్పికొడుతుంది. రిమ్స్లో వైసీపీ కార్యకర్త వేంపల్లె అజయ్ కుమార్ రెడ్డి పరామర్శ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెల్లడి. అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు లారీని ఢీకొనడంతో 4 మృతి, 1కి తీవ్ర గాయాలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.